ప్రపంచంలో ఎన్నో పవిత్ర పర్వతాలున్నా కైలాస పర్వతమంటే ఒక ప్రత్యేక గౌరవం. ఇది శివుని నివాసం, దేవతల ఆధ్యాత్మిక కేంద్రం, అనేక మతాల ఆరాధ్య స్థలం. కాని ఈ కైలాస పర్వతం వెనక కొన్ని రహస్యాలున్నాయి. ఎవరూ పూర్తిగా చెప్పని కథలు, శాస్త్రవేత్తలకి కూడా అవగాహనలేని నిజాలు. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కైలాస పర్వతం వెనుక ఉన్న రహస్యాలను, ప్రాచీన ఇతిహాసాలను, ఇంకా శాస్త్రీయంగా నిపుణులు చెప్పిన విశేషాలను. తిబెట్లోని హిమాలయాల్లో ఉన్న కైలాస పర్వతం సముద్రమట్టానికి 21,778 అడుగుల ఎత్తులో ఉంది. ఈ పర్వతం చూడడానికి శివలింగం ఆకారంలో ఉండటమే కాకుండా చుట్టూ 4 పవిత్ర నదుల ఉత్పత్తి స్థలంగా కూడా ఉంది: సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్ మరియు కర్నాళి. ఇది హిందూ మతంతో పాటు జైన్, బౌద్ధ, బోనె మతాలకు కూడా పవిత్ర స్థలం. హిందూ పురాణాలలో శివుడు, పార్వతీదేవి కైలాస పర్వతంలో నివసించేవారని చెబుతారు. ఈ స్థలం ఒక పవిత్ర ధ్యాన స్థలం మాత్రమే కాదు, అంతకంటే బహుళ అంతర్యార్థాలున్నది. ప్రాచీన ఇతిహాసాల ప్రకారం రాక్షసుడు రావణుడు శివుని దీవెన పొందటానికి కైలాసాన్ని తలకిందులుగా ఎత్తేశాడట. అప్పుడే శివుడు తన వేలితో పర్వతాన్ని ఆపి రాక్షసుడికి తురగముఖంలో ఉండే శివతాండవ స్తోత్రం వల్ల అనుగ్రహించాడు. ఈ సంఘటన వల్ల కైలాస పర్వతం మరింత పవిత్రమైంది. పురాణ గాథల ప్రకారం పార్వతీదేవి, హిమవంతుడు ఓ పర్వతరాజు కుమార్తె. చిన్ననాటినుంచే ఆమె శివుని దేవుడిగా భావించి భర్తగా పొందాలని సంకల్పించింది. తన తపస్సు కోసం ఆమె హిమాలయాలలోని కైలాస పర్వతాన్ని ఎన్నుకుంది. శివుడు తపస్సులో ఉన్నప్పుడు దేవతల కోరికపై కామదేవుడు ఆయన ధ్యానాన్ని భంగం పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. శివుడు కామదేవుడిని భస్మం చేస్తాడు. తర్వాత శివుడు పార్వతీదేవి తపస్సుతో మెచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఈ వివాహం కైలాస పర్వతంలోనే జరిగినదని కథ చెబుతుంది. లలితా సహస్రనామంలో దేవిని కైలాసగిరి నిలయ అని అభివర్ణించటం ఒక మహారహస్య సూచన. దేవి అక్కడ శివునితో కలిసి విశ్రాంతి తీసుకుంటూ అస్తిత్వాన్ని పరిపాలిస్తున్నదని భావిస్తారు. భక్తుల అనుభవాల ప్రకారం కొన్ని సమయంలో కైలాస పర్వతం శిఖరం వద్ద దివ్య నారీ రూపం కనిపించిందని చెబుతారు. అది పర్వతమ్మ శక్తి తల్లి రూపంలో దర్శనమిచ్చిందని, దర్శించిన వారికి అపూర్వ అనుభూతి కలుగుతుందని నమ్మకం. ఇంకొక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇప్పటివరకు ఎవరూ ఈ పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ఎందుకంటే ఇది భౌగోళికంగా కాదు, ఆధ్యాత్మికంగా కూడా అసాధ్యం. హిందూ నమ్మకాల్లో ఇది దేవతల స్థలం, ఎవరికైనా పైకి ఎక్కడం అనుమతించబడదు. చైనా ప్రభుత్వము కూడా ఈ పర్వతంపై ఎక్కే అనుమతి ఎవరికీ ఇవ్వలేదు. ఎందుకంటే గతంలో ప్రయత్నించిన కొంతమంది గుర్తు తెలియని పరిస్థితుల్లో కనపడకుండా పోయారు. శాస్త్రవేత్తల దృష్టిలో కూడా కైలాస పర్వతం ఓ మిస్టరీ. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ పర్వతం అద్భుతమైన పర్వత గీతలతో కూడి ఉంటుంది. ఇవి కుడివైపుకు చుట్టుకుంటూ ఉంటాయి, కాని దాని ఎదురుగా ఉన్న కొండలు ఎడమవైపుకు తిరుగుతాయి. ఇది ప్రకృతిలో ఓ అరుదైన దృశ్యం. ఇంకా జీపీఎస్, కంపాస్ వంటి పరికరాలు అక్కడ పనిచేయవు. ట్రావెలర్లు చెబుతారు, కైలాసం చుట్టూ ప్రదక్షిణ చేయగానే శరీరంలో వయస్సు తగ్గినట్లు ఫీలవుతుంది. కొంతమందికి జ్ఞాపకశక్తి పెరిగిందని కూడా అంటారు. నాసా శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రాంతాన్ని ఎటువంటి మానవీయ జాడలుండని పిరమిడ్గా పేర్కొన్నారు. కైలాసం అంటే శివుని స్థానం మాత్రమే కాదు, అది మన అంతరంగంలో ఉన్న శాంతి, పరమ సత్యానికి ప్రతీక. ఈ పర్వతాన్ని చూసిన వారికి కూడా ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. బహుశా అందుకే ఎవరూ దాన్ని అధిరోహించలేకపోతున్నారేమో. అది మనకు చెప్పే సందేశమేమిటంటే, కొన్ని విషయాలు మనుషుల నియంత్రణకు అందనివి. మనం వాటిని భక్తితో, వినమ్రతతో చూసుకోవాలి.